నమస్తే మేడం. నమస్తే సార్. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీ అనుభవాలు మా ప్రేక్షకులకు చెప్పాలి మేడం. చెప్తాను సార్. నా పేరు వచ్చేసి పద్మావతమ్మ జిఎస్ అని. నేను నగరసభ సదస్సులు గౌరీబిద్నూర్లా. మాది చిక్కడాపురం జిల్లా గౌరీబిద్నూరు. అంటే కర్ణాటక మేడం? కర్ణాటక సార్. మాది ఓకే, కర్ణాటక. మేము 2003 ఇంకా వచ్చేసి మెడిటేషన్ చేస్తాము. నేనేం నాన్ వెజ్ తినేది కదా అప్పుడును. మా ఇంట్లో తింటారు ఇప్పుడును. నేను తిన్ను. తినేది లేదు, చేసేది లేదు. పౌర్ణమి నాడు మా పక్కలోనే మా ఇంటి పక్కలోనే గౌరీ ఇది ఆరోగ్య పిరమిడ్ అనేది కట్టిండాం మేము. మొన్న ఇనాగ్రేషన్ అయ్యా. దానికి మొదలు 2007లో కట్టింది. అదంతా ఏమో డెమాలిషన్ చేసి తిరిగి కొత్తగా కడుతుంది. బాగుంది, అందరూ మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. ఈ మెడిటేషన్ ఇంకా చాలా ఇది నేర్చుకోవాలి జనాలు. సస్యాహారిని శాకాహారిని నేర్చుకోవాలి అందరూ. నాన్ వెజ్ కానీ తినకూడదు. నేను దినంకి 2 గంటల టైం మెడిటేషన్ చేస్తాను సార్. ఓకే. పిరమిడ్ ధ్యానం మీలో ఏం మార్పు తెచ్చింది మేడం? పిరమిడ్ మారంలో ఎవరికి సహజంగా నేను మాట్లాడకపోయాను. ఆరాంగా ఉంటాను. మాకున్న మార్పే, కోపమే కానీ ఇంకోటే కానీ మాకేమి రాదు. ఉంటాను ఆరాంగా ఇంట్లో. మా కోడలతోనే కానీ ఈ పొద్దు మా కోడల చేతిలో మేము ఉన్నాము. ఈ పొద్దున్న 15 ఏళ్ళు అయింది మ్యారేజ్ అయ్యి. నా కోడలు వచ్చేలేదు, వాళ్ళ చేతిలోనే ఉన్నాము. ఓకే. ఇంకా పుస్తకాలు చదువుతూ ఉంటారు మేడం? పుస్తకాలు అప్పుడప్పుడు ఏమైనా చదువుతాను. పత్రిజీ. ఓకే. పత్రి సార్తో కలిసారా మేడం ఎప్పుడన్నా? ఎప్పుడు ఉంటే ఒక దీంట్లో హైదరాబాద్ ఒకసారి కలిసింది, బెంగళూరులో ఒకసారి కలిసింది. ఓకే. మీ అనుభవాలు చెప్పండి పత్రి సార్తో మేడం. అనుభవాలు వాళ్ళు అడగలేదు, ఏమి చెప్పలేదు. ధ్యానం చేసుకోండి అని చెప్తా ఉంది. అనుభవం అవుతుంది. ఎప్పుడైనా ఒక్కిత ఎక్కడైనా వాళ్ళు కనపడించినట్లా చూస్తే ఏమో ధ్యానం చేయండా అని చెప్తా ఉంటారు. మీరు సామూహికంగా ధ్యానం చేస్తారు? గ్రూప్ మెడిటేషన్ చేస్తాను. సామూహికంగా మా ఇంట్లోనే చేసుకుంటాను నేను. ఓకే. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఒకతర ఫ్రీగా అనిపిస్తుంది. ఓకే. మైండ్ ఫ్రీ. పున్నమి ధ్యానము, అమావాస్య ధ్యానం చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను. ఎట్లా ఉంటుంది మేడం? అది ఫ్రీగా ఉంటుంది సార్. ఓకే. మైండ్ అంతా రిలీఫ్ అవుతా ఉంటుంది. ఓకే. బాగుంటుంది సార్. ఓకే. మీరు శాకాహార ర్యాలీలో, వెజిటేరియన్ ర్యాలీలో ఏమైనా పార్టిసిపేట్ చేశారు మేడం? బళ్ళారిలో సార్. చేశారా? ఎట్లా ఉంది? అది బాగుంది సార్. ఓకే. మీ కుటుంబం అంతా ధ్యాన కుటుంబం, మెడిటేషన్ కుటుంబం, ఫ్యామిలీ మేడం? మా హస్బెండ్ చేస్తారు. ఓకే. మా పిల్లలు ఎప్పుడైనా చేయమంటే చేసేస్తారు. నేనంతా కంటిన్యూగా చేస్తాను. ధ్యానము చేస్తాను, యోగాను చేస్తాను సార్. ఓకే. మీ బంధువులందరికీ చెప్పారా శాకాహారము? చెప్పాను. మారిపోయారు మేడం? వాళ్ళు మారలేదు, మారతారు. ఓకే. చెప్తా. ఇక్కడ వశిష్ఠ గౌతమ్ దగ్గర ఎట్లా ఉంది మేడం మీకు? చాలా బాగుంది సార్. పోయేది గోదావరి నీళ్ళ స్నానం చేసుకునేది, వచ్చేది. ఫుడ్ అంతా పాపము టైం సరైన ఫుడ్ ఇస్తారు, తింటాము, మెడిటేషన్ చేస్తాను. నేను 3 అవర్లు చేస్తాను సార్. ఓకే. నా 4 గంటలకు పోయి అడుక్కుంటే 8 గంటలకి అవతలకు వచ్చేది. పత్రిజీది సందేశం ఎన్నుకొని అవతలకు వస్తాను సార్. ఓకే. చెప్పండి మేడం, మీకు ఆధ్యాత్మిక ప్రయాణం ఎట్లా జరుగుతుంది? యోగులో పుస్తకాలు చదువుతూ ఉంటారా? చదువుతా ఉంటాను. ఇది ఎప్పుడైనా చదువుతాను. అప్పుడు బుక్ తీసి చదువుకోండి. ఒక యోగి గురించి చెప్పండి మేడం. మీరు ఏ పుస్తకం చదివి మీకు నచ్చిన పుస్తకం? నేను యోగదంటే ఈ బుక్ లో చదవలేదు సార్. ఇది యోగాది దంటే చదువుకుంటా ఉంటాను. యోగా బగ్గే చేస్తా ఉంటాను అంతే. ఓకే. యోగా చేస్తారు కదా సార్, దాని బగ్గే ఓకే. మరి ప్రపంచానికి మీరు శాకాహార ప్రచారము గురించి ఏం చెప్తారు మేడం మీరు? శాకాహారం తినకూడదు. నాన్ వెజ్ తింటే పాపము, అహింస అవన్నీ తినరాదు. ఏమున్నా సస్యాహారి తినుకొని ఉండాలా. జనాలు మనం బాగా కావాలంటే అందరికి ఇట్లా చెప్పాలని చెప్పి చెప్తాను సార్. ఓకే. ఆరోగ్యంగా ఉండాలా, బాగుండాలి. అందరూ బాగా జీవుని చంపాలంటే మనం తప్పు కదా, తినకూడదు అని చెప్తాను సార్. అదే. భూమాత ఏడుస్తుంది పాపాత్ములు చూసి. మరి మీరు ప్రపంచానికి ఏం చెప్తారు? ఇంకా నేటి తరానికి, చిన్న పిల్లలకి, యూత్ కి ఏం చెప్తారు మీరు? చెప్తాను. పాపం పనులు చేయకూడదు తప్ప, అహింస చేయకూడదు. ఒక చెట్టు నడిపితేనే ఎంతో పాపం వస్తుంది. అది అయ్యో నన్ను నాకు చెట్టుని పరిసరం కాపాడాల. అట్లా ఆ పరిసరంకే అంత బాధ అవుతాడు. ఒక బాగుండే జీవిని సంపిక్తుని తినే అంటే రాక్షసులు తిన్నట్లే కదా. ఏమైనా తింటే నాన్ వెజ్ తింటే దాని ప్రాణం అంతా కోసేసి దాన్ని తినే అంటే పాపం రాక్షసులుగానే హెచ్చగా తిన్నట్లు దాన్ని. అట్లని చెప్తాను. తినకూడదు. మీ రిలేటివ్స్ అందరూ వెజిటేరియన్స్ అయిపోయారు మేడం? ఇంకా లేదు సార్. ఇంకా వాళ్ళు మారుతాము అని చెప్తా ఉన్నారు.
ఓకే. ఆ. నేను మాత్రం లేదు. కరోనా మాంసం తినేవాళ్ళుగా వచ్చిందని WHO చెబుతుంది. మరి మీరేమి చెప్పలేదా వాళ్ళకి, మీ రిలేటివ్స్ కి? చెప్తే మా రిలేటివ్స్ ఎవరికి కరోనా రాలేదు అంటే చెప్పినాను, తినకూడదు, మారేయాలా మీరు, ఇంకైనా మారేయాలా అని చెప్పి చెప్తాను. భవిష్యత్తులో మీరు ధ్యాన ప్రచారం, శాఖాహార ప్రచారం చేస్తారా బాగా? చేస్తాను సార్, చేస్తాను. మీరు 3వ త్రినేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయా? దివ్యనేత్రం నాకు కాలేదు సార్. ఏం లేవా? నాకు కాలేదు. ఓకే. గత జన్మలో ఏమైనా చూసుకున్నారా? గత జన్మ అదే కూకుంటాను నేను, నాకు కావాలా రావాలని నాకేమి తెలియలేదు సార్. ఓకే. కూకొని అనుకుంటా ఉంటాను, నా గత జన్మ ఎట్లాది, ఏముంది, ఏం తిరిగి ఎట్లా పోతాను అని కూడా తెలుసుకుంటా ఉంటాను. కాలేదు ఏమి. ఓకే. రమణ మహర్షి జీవిత చరిత్ర చదివారా మేడం? లేదు సార్, చదవలేదా? అరుణాచలం చదువుతాను. ఓకే. గాంధీజీ గురించి 2 ముక్కలు చెప్పండి, మీకు తెలిసింది ఏమన్నా? గాంధీజీ అదే అహింస చేయకూడదు, సత్యంగానే మాట్లాడాలా అని చెప్పి గాంధీజీ చెప్తా ఉంటారు. ఓకే. మన భారతదేశ స్వతంత్ర సమరయోధుడు కదా మేడం, మహాత్ముడు. ఓకే. నేటి తరానికి యూత్ కి మీరు ఏం సందేశం ఇస్తారు? నేటి తరానికి యూత్ సందేశం ఏమంటే, ఎవరు తినకూడదు, తింటే పాపం చేస్తా ఉన్నారు, ఏమన్నా ధ్యానం చేసుకొని సజ్జన సాంగత్యంగా బతకాలని చెప్పి చెప్తాను సార్ నేను. ఓకే, బాగుంది. కడతాలు వెళ్ళారా మేడం? కడతాలు వెళ్ళాను సార్. ఎట్లా ఉంది మేడం అక్కడ? చాలా బాగుంది సార్, స్వర్గమే అక్కడ. బెంగళూరు పిరమిడ్ వ్యాలీ, బెంగళూరు పిరమిడ్ వ్యాలీ, ప్రకృతి వ్యాలీ, వైజాగ్ వెళ్ళాను సార్. పోయిరా? బాగుంది అక్కడ నేచర్? సార్ నేచర్ బాగుంది. ఓకే. అన్ని చూసుకొని వచ్చినాను సార్. ఓకే, వెరీ గుడ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మా అహింస ఛానల్కి వచ్చి మీ చక్కటి జ్ఞానాన్ని, మా సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మేడం.